ప్రైజ్ ద లార్డ్. అందరి ప్రార్థన అవసరతల కొరకు ప్రత్యేక ప్రార్థన ప్రతిరోజు మధ్యాహ్నం 12 గంటలకు జరుగుతుంది కదండి. తప్పకుండా అందరూ ప్రార్థనలో ఏకీభవించండి. ప్రార్థనలో కూర్చునే ముందు మొదట మీ ప్రవర్తన, మీ మాటలు, మీ చూపులు, మీ తలంపులన్నీ కూడా వాక్యానుసారంగా ఉన్నాయా, వాక్యానికి విరుద్ధంగా ఉన్నాయా, దేవుని మనసు బాధపడేలా ఉన్నాయా, లేకపోతే దేవుని మనసు సంతోషపరిచేలా ఉన్నాయా, అవన్నీ మనం ప్రతిరోజు పరిశీలన చేసుకుంటే చాలు. నేను ఎలా ఉన్నాను, నా ప్రవర్తన ఎలా ఉంది, నా మాట తీరు ఎలా ఉంది, నా తండ్రి మనసు గాయపడేలా ఉందా, లేకపోతే నా తండ్రి నన్ను బట్టి సంతోషించేలాగా నేను ప్రవర్తిస్తున్నానా? అదే ప్రతిరోజు మనల్ని మనం పరిశీలన చేసుకొని మనల్ని మనం మార్చుకుంటూ ఉంటే చాలండి. సమస్యలు వాటంతట అవే పోతాయి. మన మార్పు కోసమే ఇంకా ఆ సమస్యలు అలాగే ఉంటున్నాయి. కాబట్టి కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. కృపగల దేవా మీకే స్తోత్రం, రాజాది రాజా మీకే స్తోత్రం, దేవాది దేవా మీకే స్తోత్రం. నా తండ్రి, ఎక్కడ 2-3 కూడి మీ నామమును ధ్యానిస్తారు వారి మధ్యన మీరుంటారని సెలవిచ్చిన దేవా మీకే స్తోత్రం. నా తండ్రి, ఏ పాటి వారమయ్యా, ఇంత చక్కటి ధన్యత మాకివ్వడానికి మేమే పాటి వారం. నా తండ్రి, ఎవరెవరి ప్రార్థనలో ఏకీభవించారు, ఎవరెవరు నా ప్రభు ఏ ఏ ప్రాంతాల్లో ఉన్నారు, ఏ ఊళ్ళో ఉన్నారు, ఎక్కడున్నారు తెలియదు నా తండ్రి. అయినా సరే మీ కృపను బట్టి, మీ దయను బట్టి మమ్మల్ని అందరినీ నా ప్రభు మీ సన్నిధిలో నా ప్రభు జతపరిచిన దేవా మీకే స్తోత్రం. నా తండ్రి, ఎందుకయ్యా మాపై ఇంత శ్రద్ధ, ఎందుకయ్యా ఆకాశ సింహాసనం మీద ఆసీనులయ్యున్న దేవా మీకే స్తోత్రం. నా తండ్రి, ఎవరెవరు ఏ సమస్యలు పెట్టారో నా తండ్రి, ఆ సమస్యలని నా దగ్గరకు వచ్చినాయి కాదయ్యా, నేనే పాటిదాన్ని. నా తండ్రి, మీ పాద ధూళి దుమ్ముతో కూడా నేను సమానం కాలేను కదా నా తండ్రి. దయగల దేవా, ఆ సమస్యలు, ప్రార్థన అవసరతలను మీ పాదాల దగ్గర పెడుతున్నాను నా తండ్రి. ఎవరెవరు ఏ సమస్యల్లో, ఏ అక్కరలో నా ప్రభు, ఏ ఒడిదుడుకుల్లో, ఏ ఇబ్బందుల్లో ఉన్నారు, సమస్తము మీకు తెలుసు నా తండ్రి. సిస్టర్కి నా ప్రభు జాబ్లో టార్గెట్ ఇచ్చారమ్మా, త్వరగా రీచ్ అయ్యేలా ప్రార్థించమన్నప్పుడు నా తండ్రి, జాబ్ చేసే అర్హత వచ్చిందంటే ఆ జ్ఞానం ఇచ్చింది మీరే కదా నా తండ్రి. మరి ఇప్పుడున్న నా ప్రభు ఈ పరిస్థితుల్లో నా తండ్రి, జాబ్ టార్గెట్లను నా ప్రభు ఒత్తిడికి నా ప్రభు బిడ్డలు లోనైపోతున్నారు నా తండ్రి. మెంటల్ ప్రెషర్తో నా ప్రభు అనారోగ్య పాలవుతున్నారే. మీరు చెప్పారు నా తండ్రి, ప్రయాసపడి భారము మోసుకొని పోవచ్చున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగు చేస్తానని చెప్పిన దేవా, ఒక్కసారి నా ప్రభు మాట జ్ఞాపకం చేసుకోండి. మీకు చెప్పే అర్హత, మిమ్మల్ని అడిగే అర్హత మాకైతే లేదు నా తండ్రి. ప్రయాసపడుతున్నారు నా ప్రభు, కానీ నా తండ్రి బిడలు నా ప్రభు ఆ ప్రయాస అంతా వ్యర్థమని గ్రహించలేకపోతున్నారు. మీ వద్దకు రావాలనే ఆలోచన ఇచ్చేది మీరే నా తండ్రి. ఆ టార్గెట్ రీచ్ అవ్వాలంటే మీ సహాయం లేకపోతే అవ్వలేదు నా ప్రభు. మీ తోడు, మీ జ్ఞానం, మీ సహాయం నా ప్రభు బిడ్డ కొంచెం అని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభు సిస్టర్ వాళ్ళ పాపకి, బాబుకి నా తండ్రి దగ్గు, జలుబు, జ్వరం వచ్చిందని నా ప్రభు స్వస్థత కొరకు ప్రార్థించమన్నప్పుడు నా తండ్రి, నిన్ను స్వస్థపరిచే హోమాను నేనే అని చెప్పిన దేవా మీకే స్తోత్రం. నా తండ్రి, మీ దయను బట్టి మేము అడిగినా కూడా మా మీద దయ ఉంచి నా ప్రభు బిడ్డలకి జ్వరం తగ్గించిన దేవా మీకే స్తోత్రం. ఏమిచ్చి మీ రుణం తీర్చుకోగలం నా తండ్రి, మీకే స్తుతి స్తోత్రం. నా ప్రభు దగ్గు, జలుబు కూడా నా ప్రభు స్వస్థపరచమని అడుగుచున్నాం నా తండ్రి. మీ బలము, మీ శక్తిని నా ప్రభు నూతన ఆరోగ్యాన్ని బిడ్డలకు అనుగ్రహించు నా ప్రభు. అలాగే నా తండ్రి సిస్టర్కి మంచి ఆరోగ్యం ఉండాలని ప్రార్థించమన్నప్పుడు నా తండ్రి, మీ బలమైతేనే నా ప్రభు మేము ఎంత కష్టమైనా చేయగలుగుతాం. మీరు ఆ బలము, శక్తి ఇస్తేనే నా తండ్రి మేము ఎంత శ్రమ పడ్డా కూడా అలసిపోవు నా తండ్రి. మీరిచ్చిన బలమైతేనే మేము నా ప్రభు స్ట్రాంగ్గా, బలంగా ఉంటాం నా తండ్రి. మిమ్మల్ని అడిగే అర్హత లేని వాళ్ళం, మాకు మీరు తప్ప ఎవరున్నారయ్యా? మీ బలము, శక్తిని నా ప్రభు మా అందరికీ అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా తండ్రి సిస్టర్కి, వాళ్ళ పాపకి నా తండ్రి, అమ్మ ఒంట్లో బాగాలేదమ్మా, మంచి ఆరోగ్యం కోసం ప్రార్థించమన్నప్పుడు ఆ బిడ్డ వైపు ఒక్కసారి చూడండి నా తండ్రి. మీ పాదాల దగ్గరకు వచ్చిన ప్రతి సమస్యకి నా ప్రభు మీరు మాత్రమే శాశ్వతమైన పరిష్కారం చూపించగలరు నా తండ్రి. వర్క్ ప్రెషర్తో నా ప్రభు బిడ్డలు బలహీనులైపోకుండా ఈ లోకస్తులాగా నా ప్రభు మేము నా ప్రభు మరి శక్తి అంతా కోల్పోయి అనారోగ్య పాలై కష్టపడకుండా మీరు మా ముందుండి ఎప్పుడు, ఎక్కడ, ఎలా పని చేయాలి ప్రతిదీ కూడా నా ప్రభు విశ్రాంతినిస్తానని చెప్పిన దేవా మీకే స్తోత్రం. నా తండ్రి బిడ్డకు నా ప్రభు బిడ్డ మీద మీ హస్తం నుంచి సంపూర్ణ స్వస్థత మీరు అనుగ్రహించు నా తండ్రి. నూతన బలము, నూతన శక్తిని అనుగ్రహించు నా తండ్రి. అలాగే నా తండ్రి శాంతి సిస్టర్ నా ప్రభు ఇల్లు అమ్మాలనుకుంటున్నామమ్మా,
కానీ కొనేవాళ్ళు వచ్చారు కానీ లోన్ రావట్లేదని బాధపడుతున్నారు. వారికి లోన్ త్వరగా వచ్చేలా, ఇల్లు త్వరగా అమ్ముడుపోయి మా అప్పులన్నీ తీరాలని ప్రార్థన చేయమన్నప్పుడు నా తండ్రి, మొదట నా ప్రభు వారికి ఉన్నది కోల్పోకుండా ఒక దిక్కు కాకపోయినా వేరే దిక్కు నుంచి నా తండ్రి ఆ బిడ్డలకు అప్పు తీరే దారి మీరే చూపించమని అడుగుతున్నాం. ఎందు నిమిత్తం నా ప్రభు అంత అప్పులయ్యాయి మీకు మాత్రమే తెలుసు. ఒకవేళ తెలుసో తెలియకు నా ప్రభు తప్పిపోయిన కుమారుడు కుమార్తెలాగా నా తండ్రి వారి సొంత ఆలోచనతో తర్వాత తీర్చగలనా లేదా అని నా ప్రభు ఆలోచన చేయకుండా నా ప్రభు అప్పులు చేసిండ్రు. దయతో క్షమించండి అయ్యా. ఈలో ఒక జ్ఞానం మీ దృష్టిలో వెర్రితనమే కదా అతను వెర్రి వాళ్ళమయ్యా, ఆలోచన లేని వాళ్ళం నా తండ్రి. తెలుసా తెలియక బిడ్డలు చేసిన తప్పు దయతో క్షమించిన తండ్రి. మీ ఎడల విశ్వాసాన్ని బలపరచు నా ప్రభా. ఆ బిడ్డలకు అప్పు తీరే దారి మీరు చూపించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభా సిస్టర్ వాళ్ళ కొడుకు నా తండ్రి చెడు వ్యసనాలకు బానిసయ్యాడమ్మా, విడుదల కోసం ప్రార్థించమన్నప్పుడు తప్పు మాదే నా తండ్రి. బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు అని మీరు చెప్పారు. మీ మాట పక్కన పెట్టి మాకు నచ్చినట్టు పెంచాం కాబట్టి ఇప్పుడు చెడు వ్యసనాలకు బానిసైపోయి మా మాట వినట్లేదు నా తండ్రి. మిమ్మల్ని క్షమాపణ అడిగే అర్హత కూడా మాకు లేదు. దయగల దేవా ఆ బిడ్డ మీద దయించి నా తండ్రి. యవనస్తుడు నా ప్రభా లోకంలో పడిపోకుండా నా తండ్రి చెడు దారులు, చెడు స్నేహాలు, చెడు సంబంధాలు పెట్టుకోకుండా ఒక గద్దింపు చేసి ఆ బిడ్డ మీద జాలి చూపించి ఆ బిడ్డ మనసు మార్చమని, చెడు వ్యసనాల నుంచి విడుదల కలిగించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా తండ్రి బ్రదర్ వాళ్ళ కొడుకు ఎగ్జామ్స్ లో ఫెయిల్ అయ్యాడని నా ప్రభు మరలా రాస్తున్నాడమ్మా, ప్రార్థించమని అన్నప్పుడు నా తండ్రి ఎందువల్ల ఫెయిల్ అయ్యాడో మీకు మాత్రమే తెలుసు. ఒకవేళ ఎగ్జామ్స్ టైంలో సరిగ్గా ప్రిపేర్ అవ్వలేదేమో, సరిగ్గా చదవలేదేమో నా తండ్రి, తప్పు మాదేనయ్యా. మిమ్మల్ని క్షమాపణ అడిగే అర్హత కూడా మాకు లేదు నా తండ్రి. ఆ బిడ్డ నా ప్రభా ఒక్కసారి నా తండ్రి ఆ బిడ్డను దర్శించి నా ప్రభా ఆ బిడ్డ ఆలోచనలు మార్చి నా తండ్రి. కష్టపడే హృదయాన్ని మీరిస్తేనే నా ప్రభు, ఆ సోమరితనాన్ని మీరు తీసివేస్తేనే నా ప్రభు బిడ్డ చురుగ్గా ఉంటాడు, చక్కగా చదువుతాడు నా తండ్రి. మేం చెప్తే మా మాట వినరయ్యా, తప్పు మాదే నా తండ్రి. చిన్నప్పటి నుంచే నా ప్రభు మీ ఎడల భయము భక్తితో మేము పెంచలేదేమో నా తండ్రి. బిడ్డల మీద దయించి నా తండ్రి మరలా ప్రిపేర్ అయ్యి నా ప్రభు ఎగ్జామ్స్ రాసేటప్పుడు ఎలా ప్రిపేర్ అవ్వాలి, చదివింది ఎలా గుర్తుంచుకోవాలి, మీ జ్ఞానాన్ని బిడ్డకు అనుగ్రహించి ప్రతి దినము నా ప్రభు ప్రార్థనలో ఏకీభవించే బిడ్డలు నా తండ్రి. ఆ మనసు మీరిచ్చిందే నా ప్రభు. ఒకవేళ తెలుసో తెలియకో నా తండ్రి ఏదైనా విషయంలో బిడ్డలు జారిపోయి మీ మనసు గాయపడేలా ప్రవర్తించుంటే దయతో క్షమించిన తండ్రి. ఆ బిడ్డకు కావలసిన ఆ జ్ఞానాన్ని మీరే అనుగ్రహించిన ప్రభు. మీరు జ్ఞానం ఇస్తేనే బిడ్డ కష్టపడతాడు, మీ జ్ఞానం అయితేనే చురుగ్గా ఉంటాడు, మీ జ్ఞానం అయితేనే నా ప్రభు చదివిన ప్రతిదీ గుర్తుంటుంది, మీ జ్ఞానం అయితేనే తప్పిన ప్రతి సబ్జెక్టులు మరలా పాస్ అవుతాడయ్యా. ఆ బిడ్డ మీద దయించి నా తండ్రి మీ జ్ఞానాన్ని బిడ్డకు అనుగ్రహించి మరలా నా ప్రభు ఒక మంచి సాక్ష్యాన్ని మేము పొందుకునేలా మీ కృప అనుగ్రహించి మనం అడుగుచున్నాం నా తండ్రి. ఒకవేళ తప్పినా సరే ఆ తల్లిదండ్రులు నా ప్రభు బాధపడకుండా, నిరుత్సాహపడకుండా నూతన ధైర్యాన్ని, నూతన విశ్వాసాన్ని బిడ్డలకు అనుగ్రహించి మనం అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభు సిస్టర్కున్న ఆర్థిక ఇబ్బందులు నా ప్రభు తొలగించమని, తొలగాలని ప్రార్థించమన్నప్పుడు నా తండ్రి మొదట నా ప్రభు ఏదైనా విషయంలో మీ వాక్యం నుండి తప్పిపోతుందేమో దయతో నా ప్రభు బిడ్డను సరిచేసి నా తండ్రి వారి చేతి కష్టార్జితాన్ని మీరు ఆశీర్వదించు నా ప్రభు. అప్పుల నుండి బిడ్డను విడిపించి నా తండ్రి ఆర్థికంగా బిడ్డను బలపడేలా మీ కృప అనుగ్రహించండి. మీరు ఆశీర్వదిస్తేనే కుటుంబాలు నా ప్రభు సమృద్ధిగా ఉంటాయి నా తండ్రి. అలాగే పిల్లలకు నా ప్రభు మంచి ఆరోగ్యం కోసం ప్రార్థించమన్నప్పుడు నా తండ్రి ఆ బిడ్డల మీద మీ హస్తం ఉంచి సంపూర్ణ స్వస్థత బిడ్డలకు అనుగ్రహించండి. అలాగే తండ్రి సిస్టర్ వాళ్ళ అమ్మా నాన్న కోసం ప్రార్థించమన్నప్పుడు ఒక్కసారి నా ప్రభు ఆ బిడ్డను జ్ఞాపకం చేసుకోండి నా తండ్రి. వారికి మంచి ఆరోగ్యాన్ని ఇచ్చి నా ప్రభు మీరు చేసిన ప్రతి మేలు నా తండ్రి ప్రతి ఒక్కరికి నా ప్రభు మీరు జ్ఞాపకం చేసి నా తండ్రి మనస్ఫూర్తిగా మీకు కృతజ్ఞతలు చెప్పే కృతజ్ఞత హృదయాలు నా ప్రభు ఆ బిడ్డలకు అనుగ్రహించి మనం అడుగుచున్నాం. అలాగే బ్రదర్ వాళ్ళ కుటుంబం కోసం ప్రార్థించమని ఒక్కసారి నా ప్రభు ఆ కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి నా తండ్రి. బిడ్డలు నా ప్రభు ఏ విషయంలో జారిపోతున్నారు, ఏ విషయంలో నా ప్రభు పాపంలో పడిపోతున్నారు, ఏదైనా విషయంలో తెలుసు తెలియక మీ మనసు గాయపడేలా ప్రవర్తిస్తున్నారేమో నా తండ్రి. ఆ కుటుంబం చుట్టూ మీ రక్షణ కంచి వేసిన ప్రభు మొదట ఎన్ని సమస్యలు ఎదురైనా మీ వాక్యానుసారంగా నడవాలి అనే హృదయాన్ని నా ప్రభు బిడ్డలకు అనుగ్రహించి మనం అడుగుచున్నాం. అలాగే నా తండ్రి బ్రదర్ వాళ్ళ బాబుకి నా ప్రభు మంచి ఆరోగ్యం కోసం ప్రార్థించమన్నప్పుడు నా తండ్రి చిన్న బాబు నా తండ్రి దయగల దేవ ఆ బిడ్డ మీద మీ హస్తం ఉంచి నా తండ్రి ఎందువల్ల నా ప్రభు ఆ సమస్య బిడ్డలకు ఎదురైందో
మీకు మాత్రమే తెలుసాయి. తప్పు మాదే అయ్యుండేది నా తండ్రి. మేమే ఏదో విషయంలో నా ప్రభు మీ మనసు గాయపడిన ప్రవర్తించామేమో. దయగల దేవా, తెలుసో తెలియకో నా ప్రభు చేసిన తప్పు దయతో క్షమించిన తండ్రి. ఆ చిన్న బిడ్డ మీద మీ హస్తం ఉంటేనే బిడ్డ కోలుకుంటాడు. ఎంత ఆపరేషన్ అయినా సరే నా తండ్రి, ఎన్ని చెకప్లు అయినా, ఎంతమంది డాక్టర్లు చూసినా, ఎంత మెడిసిన్ వాడినా సరే స్వస్థత మీ దగ్గర నుంచి వస్తేనే నా ప్రభు బిడ్డలు పూర్తిగా కోలుకుంటారు నా తండ్రి. మీకే స్తోత్రమయ్యా. అలాగే నా తండ్రి సిస్టర్ వాళ్ళ భర్త కొరకు ప్రార్థించమన్నప్పుడు ఆ బ్రదర్ని ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ఒకవేళ నా ప్రభు లోకంలో బ్రతుకుతున్నాడేమో, ఒకవేళ నా తండ్రి తెలుసో తెలియకు నా ప్రభు మీ ఎడల భయము భక్తి లేకుండా జీవిస్తున్నాడేమో నా తండ్రి. ఆ బిడ్డ మనోనేత్రాలు తెరిచి నా ప్రభు కుటుంబాన్ని కట్టమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే సిస్టర్ వాళ్ళ కుటుంబం కోసం ప్రార్థించమన్నప్పుడు నా ప్రభు ప్రార్థనలో ఏకీభవించి ప్రతి ఒక్కరి కుటుంబాన్ని నా ప్రభు ఒక్కసారి మీరు జ్ఞాపకం చేసుకోండి. మొదట నా ప్రభు కుటుంబంలోనే నా ప్రభు అందరూ ఒకరితో ఒకరు సమాధాన పడాలి నా తండ్రి. ఒకరితో ఒకరు ప్రేమగా ఉండాలి. ఒకరి ఎడలా ఒకరి మీద నమ్మకం ఉండేలా మీ కృప అనుగ్రహించండి. అపవాద శక్తులు, దురాత్మ శక్తులు, చేతపడి శక్తుల నుండి కుటుంబాలను యేసు నామంలో విడిపించమని అడుగుచున్నాం నా తండ్రి. మీ ప్రేమ నా ప్రభు ఆ కుటుంబాల్లో ఉంచమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభు సిస్టర్ వాళ్ళ తమ్ముడు జాబ్లో జాయినింగ్ కోసం ప్రార్థించమన్నప్పుడు మొదట నా ప్రభు ఆ బిడ్డకు ఇచ్చిన ఉద్యోగాన్ని బట్టి మీకే స్తోత్రం నా తండ్రి. ఏ పాటి వారమయ్యా, మేము అడిగినా సరే నా తండ్రి మా ప్రార్థన ఆలకించిన ప్రభు ఆ బిడ్డకు నా తండ్రి ఉద్యోగాన్ని అనుగ్రహించిన దేవా మీకే స్తోత్రం నా తండ్రి. ఎందుకయ్యా మాపై ఇంత ప్రేమ? ఎందుకయ్యా మా ప్రార్థన మీరు ఆలకించి జవాబు ఇవ్వడానికి మాకున్న అర్హత ఏముందయ్యా? మీకే స్తోత్రం నా తండ్రి. అలాగే జాబ్లో జాయినింగ్ విషయంలో కూడా మీరు ముందుంటేనే నా ప్రభా బిడ్డ నా తండ్రి ధైర్యంగా ఉంటాడు. మీరే ముందుండి నా ప్రభా ఆ జాబ్ నా ప్రభా సరైన జాబ్ నా ప్రభా బిడ్డకు చూపించిన దేవా మీకే స్తోత్రం నా తండ్రి. మీరే ముందుండి ఇక ముందు కూడా ముందుకు నడిపించమని అడుగుచున్నా నా తండ్రి. అలాగే నా తండ్రి సిస్టర్ వాళ్ళ అమ్మ పంపిన సరుకులు రావాలని ప్రార్థించమన్నప్పుడు ఆ తల్లి ఎంతో కష్టపడి ఊరుగాను దేశం వెళ్ళిన తండ్రి కుటుంబం కోసం ఎంతో కష్టపడుతుంది. ఆ కష్టపడిన ఆ కష్టం నా ప్రభా బిడ్డలకు చేరకపోతే నా తండ్రి ఆ బాధ ఎంత బాధగా ఉంటుందో నా ప్రభా. దయగల దేవా, ఎందువల్ల ఆగిపోయాయో మీకు మాత్రమే తెలుసు నా తండ్రి. బిడ్డలు భయపడకుండా టెన్షన్ పడకుండా ఆ తల్లి చేసిన కష్టాన్ని ఒక్కసారి మీరు జ్ఞాపకం చేసుకోండి నా ప్రభా. ఆ బిడ్డకు అక్కడ నా ప్రభా ఎలాంటి లోటు లేకుండా, ఎలాంటి అనారోగ్య సమస్యలు ఆ తల్లికి రాకుండా నా ప్రభా ఎల్లప్పుడూ మీ కాపుదల తల్లికి తోడుంచి ఆమె బిడ్డలకు పంపిన నా తండ్రి అవి త్వరగా చేరుకునేలా ఏ ఆటంకాలు అడ్డంకులు లేకుండా నా ప్రభా ఆమె కష్టాన్ని నా ప్రభా ఆ బిడ్డలకు చేరేలా మీరే దారి చూపించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా తండ్రి సిస్టర్ వాళ్ళ ఆర్థిక ఇబ్బందులు పోవాలని ప్రార్థించమన్నప్పుడు ఆర్థిక ఇబ్బందుల్లో నా ప్రభా కుటుంబాలు ఎందుకుంటున్నాయో మీకు మాత్రమే తెలుసు. తప్ప మాదే నా తండ్రి. మీరు ఎంతగా హెచ్చరిస్తున్నారు, ఎంతగా మమ్మల్ని నా ప్రభు ప్రతిరోజు సరి చేసుకోమని అనేక మంది మీ బిడ్డల ద్వారా మాతో మాట్లాడుతున్నారు. అయినా సరే మాది తప్పు నా తండ్రి. ఇంకా సరి చేసుకోకుండా నా ప్రభు మాకు నచ్చినట్టు మేము బ్రతుకుతున్నామేమో, అందుకనే నా ప్రభు ఇంకా సమస్యలు అలాగే ఉన్నాయి. ఇంకా కుటుంబాలు ఆశీర్వాదం లేకుండా ఇంకా శాపంలోనే బ్రతుకుతున్నాయ్యా. దయగల దేవ, మొదట మా హృదయాన్ని మార్చిన తండ్రి మీ ఎడల భయము భక్తి కలిగిన హృదయాన్ని, నూతన హృదయాన్ని మాకు అనుగ్రహించిన ప్రభా. ఎలాంటి సమస్యలు ఎదురైనా మీ వాక్యం ప్రకారమే నడుచుకునే స్థిరమైన ఆలోచన మాకు అనుగ్రహించిన తండ్రి. ప్రతి ఒక్కరి చేతి కష్టార్జితాన్ని మీరు ఆశీర్వదించి క్రమక్రమంగా అభివృద్ధి పరచమని అడుగుచున్నాం నా తండ్రి. యాకోబు గారి చేతి పనిని మీరు ఆశీర్వదించారు కాబట్టి క్రమక్రమంగా అభివృద్ధి చెందాడు. యాకోబు గారి పేరు పలికే అర్హత కూడా మాకు లేదు నా తండ్రి. అయినా మీరు పక్షపాతి కాని దేవా మీకే స్తోత్రం నా తండ్రి. అలాగే సిస్టర్ వాళ్ళ బిడ్డ ఎగ్జామ్ కోసం ప్రార్థించమన్నప్పుడు అసలు జాయినింగ్ లెటరే రాదేమో అనుకున్నా. అయినా సరే నా తండ్రి ఎంత తక్కువ టైంలో నా ప్రభు ఎంత గొప్ప అద్భుత కార్యాన్ని చేసిన దేవా మీకే స్తోత్రం. అక్కడ దాకా తీసుకెళ్లిన మీరు అక్కడి నుంచి కూడా నా ప్రభు ముందుకు నడిపించేది మీరే కదా నా తండ్రి. మీ మీదే అనుకున్న బిడ్డలు నా ప్రభు ఒక్కసారి ఆ కుటుంబం వైపు, సిస్టర్ వైపు, ఆమె బిడ్డల వైపు చూసి నా తండ్రి వారు చేస్తున్న వ్యాపారాన్ని 30 60 100 ఫలింపు చేసిన ప్రభా ఆ బిడ్డ ఎగ్జామ్లో మీరే తోడుగా ఉండండి. ఎంతో కష్టపడే మనసునిచ్చింది మీరే నా ప్రభా. మీరు తోడుగా ఉంటేనే, మీ జ్ఞానం అయితేనే నా ప్రభా ఆ కష్టానికి అర్థం ఉండితే నా తండ్రి మీకే స్తోత్రం నా ప్రభా. అలాగే నా తండ్రి సిస్టర్ వాళ్ళ నాన్నకి నా ప్రభా కాలుకి సర్జరీ చేశారమ్మా, పుండు పడింది.
త్వరగా మానాలని గాయం కోసం ప్రార్థించమన్నప్పుడు నా తండ్రి ఆ బ్రదర్ని ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి అయ్యా. మొదట సిస్టర్కి నా తండ్రి కుటుంబంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నా సరే వాటన్నిటిని ధైర్యంగా ఎదుర్కోవాలంటే ఆ ధైర్యం మీరిస్తేనేగా నా తండ్రి. ఒక్క దినమంది ఆయనకున్న సమస్తాన్ని కోల్పోయాడు యోబు గారు. అయినా సరే అవిశ్వాసిగా మారలేదు నా తండ్రి, భయపడలేదయ్యా. మీరు నా తండ్రి ఇచ్చాడు, యెహోవా ఇచ్చాను, యెహోవా తీసుకున్నాను, యెహోవా నామమునకే స్తుతి కలుగునుగా కానీ మీకే కృతజ్ఞతలు చెప్పాడు. ఆ మనసు, ఆ ధైర్యం, ఆ విశ్వాసం ఇచ్చింది మీరే కదా నా తండ్రి. తీసుకున్న నా తండ్రి మరలా నాకు తిరిగి ఖచ్చితంగా ఇవ్వగలడు. నా తండ్రి బాహుబలం తక్కువైంది కానే కాదని నా ప్రభు ధైర్యం తెచ్చుకున్నాడు. అదే ధైర్యాన్ని నా తండ్రి ఆ సిస్టర్కి, ఆ కుటుంబానికి మీరు అనుగ్రహించండి. యోబు గారి పేరు పలికి అర్హత కూడా మాకు లేదయ్యా. అయినా మీరు పక్షపాతి కాని దేవా, మీకే స్తోత్రం. కుటుంబంలో అన్ని సమస్యలు, నాన్నకు ఆపరేషన్ చేశారు, అమ్మకి క్యాన్సర్ 4th స్టేజ్. నా అన్నయ్య తమ్ముళ్ళు మాటినట్లేదని నా ప్రభు ఆ సిస్టర్ తమ్ముళ్ళు తాగుడికి బానిసలయ్యారని నా ప్రభా. భర్తకేమో నా తండ్రి దేశం వెళ్ళాడమ్మ పని కోసం, కానీ పని దొరకలేదు అని ఎంత బాధలు నా ప్రభా. సమస్యలన్నీ చుట్టుముట్టినా సరే వాటన్నిటి నుంచి మమ్మల్ని క్షేమంగా బయటకు తీసుకురాగల శక్తి మీకు మాత్రమే ఉంది నా తండ్రి. మీ బాహుబలం తక్కువైంది కానే కదయ్యా. మీకు అసాధ్యమైనది ఏదీ లేదు నా తండ్రి. ఆ బిడ్డకు మొదట యోబు గారికి ఇచ్చిన ధైర్యాన్ని, విశ్వాసాన్ని సిస్టర్కి అనుగ్రహించిన ప్రభా. ఖచ్చితంగా నా తండ్రి నా సమస్యల నుండి నన్ను విడిపిస్తాడు, నా వాళ్ళని, నా కుటుంబాన్ని కడతాడు నా తండ్రి. నా తల్లిని స్వస్థపరుస్తాడు, నా తమ్ముడిని సరైన దారిలో నా తండ్రే నడిపిస్తాడు. నా భర్తకి చేయదగిన మంచి ఉద్యోగం నా తండ్రి మాత్రమే చూపించగలడు అనే విశ్వాసాన్ని, ధైర్యాన్ని నా ప్రభు ఆ బిడ్డకు అనుగ్రహించి నా తండ్రి. ఆ కుటుంబాలు నా ప్రభు పట్టి పీడిస్తున్న దురాత్మ శక్తులు, చేతపడి శక్తులను యేసు నామములో విడిపించమని అడుగుచున్నాం నా తండ్రి. ఆ కుటుంబం చుట్టూ మీరు 2 అంచెల కంచె వేసి నా ప్రభు శాంతి సమాధానం నా ప్రభు కుటుంబంలో ఉంచి నా తండ్రి. మీరున్నారో తోడు అనే ధైర్యాన్ని నా ప్రభు ఆమె మనోనేత్రాలు తెరిచి నా తండ్రి ఆమెకి ధైర్యాన్ని ఇవ్వమని అడుగుచ్చు. ఈ సమస్యలన్నీ నా ప్రభు నా దగ్గరకు వచ్చినాయి కాదు నా తండ్రి, మీ పాదాల దగ్గర పెడుతూ అడిగే అర్హత, పొందుకునే అర్హత లేని వాళ్ళం అయినా సరే యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.